నమో భగవతే వాసుదేవాయ. కలియుగ ప్రత్యక్ష దైవానికే పరీక్షాకాలం ఇది. దేవుడు ఉన్నాడు ఈ కలికాలంలో అంటే అది వెంకటేశ్వర స్వామిని చూపిస్తాం. కోటాను కోట్ల మంది భక్తుల మనోభావాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఇది రాజకీయం కంటే వ్యక్తిగత విషయానికి సంబంధించిన అంశం, ఆరాధనకు ఆవేదనకు సంబంధించిన అంశం. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారు అనేది సీఎం చంద్రబాబు చెబుతున్న మాట. అలా చేయలేదు, అలాంటి ఆలోచన మనుష్యులకు రాదు అనేది వైఎస్సార్ కాంగ్రెస్ వాదన. ఇక టీడీపీ నియమించిన ఈవో అయితే నెయ్యిలో వనస్పతి అవశేషాలు, వెజ్ ఫుడ్ కొవ్వు ఉందని వాటిని ఉపయోగించలేదు అనేది స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతున్నమాట. ఎవరి వివరణ ఎలా ఉన్నా కోట్ల మంది వెంకన్న భక్తులు, అక్కడ లడ్డూలు తయారుచేసే శ్రీవైష్ణవులు, లడ్డూ ప్రసాదం తయారుచేసే సనాతన బ్రాహ్మణుల వైఖరి మరోలా ఉంది. నిత్యం దేవదేవుణ్ణి ఆరాధించే ఈ నోటితోనే కులదైవంగా భావించి పూజించే భక్తులు శాపనార్థాలు పెడుతున్నారు. వెంకన్ననే రాజకీయం కోసం వాడుకుంటే అలాంటోళ్లకు పుట్టగతులు ఉండవట. జంతువుల కొవ్వును నెయ్యిలో కలిపి ఉంటే వాళ్లు సర్వనాశనమవుతారని దేవుడి సాక్షిగా విన్నవించుకుంటున్నారు. అలా జరగకుండా అది అబద్ధమైతే అలాంటి వాళ్లు పురుగుపట్టి చచ్చిపోతారని, వాళ్ల వంశం నిర్వీర్యం అవుతుందని శ్రీవైష్ణవ బ్రాహ్మణులు అంటున్నారు. ఎందుకంటే లడ్డూ ప్రసాదం తయారు చేసేది, దాని నాణ్యత నిత్యం పరిశీలించేది వాళ్లే కాబట్టి. ఓ వెంకటేశ్వర స్వామి మన్నించు అని ప్రార్థనలు చేస్తాం. ఈ విషయంలో మాత్రం మన్నించకు వెంకటేశ్వరా, అస్సలు మన్నించకు అంటున్నారు. నిజానిజాలు నీకే ఎరుక. ఎందుకంటే లడ్డూ ప్రసాదం తొలి నైవేద్యం పెట్టేది నీకే కదా. నీకు తెలియని నిజం లేదు, నీకు తెలియని ఆట లేదు. ఈ ఆటలో తప్పు ఎవరిదైతే వాళ్లను నాశనం చెయ్యి. వాళ్ల వారసత్వాలు మాయమయ్యి వాళ్లకు దిక్కులేని చావు ఇవ్వు. ఇంత పెద్ద అపచారం చేసి ఉంటే వాళ్లకు ఈ భూమిపై నూకలు లేకుండా చెయ్యి. అలా జరగలేదంటే మాత్రం అలా అన్నోళ్ల నోళ్లు పడిపోయేలా చెయ్యి. వాళ్ల కుటుంబాలు నాశనం చెయ్యి. తప్పు ఎవరిదైతే వాళ్లు, వాళ్ల కుటుంబాలు నిత్యం నరకం అనుభవించేలా చెయ్యి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాం, మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాం అనే విధంగా వారిని శిక్షించు. వాళ్ళు బతికుండగా జీవచ్ఛవాలుగా మార్చు. వాళ్ల కళ్ళ ఎదుటే వాళ్ల కుటుంబాలు, వాళ్ల వారసత్వాలను నాశనం చెయ్యి స్వామి అంటూ మామూలు భక్తులే కాదు, సనాతన బ్రాహ్మణులు, శ్రీవైష్ణవులు శాపనార్థాలు పెడుతున్నారు. ఓ వెంకటేశ్వర స్వామి, అస్సలు మన్నించకు. ఇలాంటి వాళ్లను ఇప్పుడు మన్నిస్తే నీపైనే దారుణమైన ఆరోపణలు చేస్తారు. అసలు వెంకటేశ్వర స్వామినే లేడు అంటారు. వెంకటేశ్వర స్వామికి మహిమలు లేవు అంటారు. ఉత్తరాయి అంటారు. నీ మహిమ చూపించుదేవా. కలియుగ దైవమా, అస్సలు మన్నించకు. అంత అపచారం చేసి ఉంటే మేం చెప్పిన శాపనార్థాలు అన్నీ తగలాలి. అలా చెయ్యలేదు అంటే నీపైనే అభాండాలు వేసినోళ్లకు ఈ శాపనార్థాలు తగలాలి స్వామి. ఓ వెంకటేశ్వర స్వామి, నువ్వు ఉన్నావని నిరూపించు. లేకపోతే నీపైనే మరో అభాండం రావచ్చు. ఈ పరీక్ష భక్తులది కాదయ్యా, నీ మహిమకు శక్తికే పరీక్ష. మన్నించకు స్వామి, మన్నించకు. శ్రీ వెంకటేశ్వర స్వామి సామాన్య భక్తుడి మనోవేదన ఇది.